కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని వచ్చాం. ఆర్టీని కాపాడుతూ కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత నేను తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా విషయం ఆలోచించుకోవాలి. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అన్యాయం నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందు నిలబడుతున్నారు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉప కులాల వర్గం మిమ్మల్ని కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లోనే పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఫైర్ బ్రాండ్ మంత్రం ఉంది. ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది. చెప్తా ఉంటా బీపీ పిల్లలు తీసుకో తల్లి అని. చెప్పిన పని అయ్యే వరకు ఊరిని వదిలిపెట్టదు. 6 నిమిషాలు మా ఇంకా పరిగెత్తి చేపిస్తుంది తల్లి. ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది. ఒక బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి. మేడం గారి పక్కన ఆర్థిక శాఖ మార్చులు కూడా నిల్చున్నారు కేశవన్న గారు. డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దలు గారు కోరుకుంటూ, అదేవిధంగా పార్థ సాధనలు ఉన్నారు వేదిక మీద. ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కేంద్రంలో అవసరం నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చిన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన కూడా కోరేదో విషయం ఉంది. కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాలు మన కురుబ సోదరుని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభకు ఆయన గారు కోరుకుంటూ, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన నా కురుబ సోదరుల్ని నేను మరవను. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ కురుబ సోదరుగానే ముందు నడుస్తామని ఈ సభాముఖం మీ అందరికీ హామీస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ నాయకత్వం, పవన్ నాయకత్వం. జై కుర్బా, జై కుర్బా. అందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులుగా జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క సిబ్బంది చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీసీ తరఫున మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అదే రకంగా మన బీసీ సంఘ ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్.
రాష్ట్ర స్థాయి అధికారి కార్యక్రమంగా ప్రకటించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈ రోజు ఈ కళ్యాణ దుర్గంలో చక్కటి కార్యక్రమానికి ఆర్థికం చేసి కనకదాస్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేసినటువంటి గౌరవనీయులు మన యువనేత మన రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా బీసీ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారికి, అదే రకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యావుల కేసీ గారికి, అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ ఈపీ పార్థసారథి గారికి, శ్రీ వెంకట లక్ష్మణ గారికి, అదే రకంగా ఆర్పి నాగరాజు గారు ఎంపీ అబ్బూరు గారికి, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం పాల్గొన్నటువంటి ముఖ్య వ్యక్తి శ్రీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి, స్థానిక శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు శ్రీ కళా శ్రీనివాసరావు గారికి, శ్రీ గుమ్మరూరు లీలాంబ గారికి, శ్రీ ఎంఎస్ మాధు గారికి, శ్రీ కందికొండ ప్రసాద్ గారికి, శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారికి, శ్రీమతి పల్లి సుందూరు గారికి, అదే రకంగా శ్రీమతి శ్రావణి బంగారు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.